అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కూతురు పైన తండ్రే కాలేజ్‌కి వెళ్లి కత్తితో పొడిచి దాడి చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ అనేది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అసలేం జరిగింది ఈ ఘటనలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఏం జరిగిందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నాగేంద్ర అనే ఒక తండ్రి తన కూతుర్ని అది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. ఆ కాలేజ్‌కి వెళ్లి మరి కత్తితో పొడి చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. అసలేం జరిగింది? ఎందుకు పొడి చేశాడు కన్న కూతుర్ని? ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి సార్? ఇదొక చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ గూడా. ఇది జస్ట్ క్రైమే గాదు. దీని వెనక మనకి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక తండ్రి తన సొంత కూతుర్ని ఎంతో కష్టపడి చదివించాడు, పెంచి పోషించాడు, ఇంజినీరింగ్ చదివించాడు. దాని తర్వాత అమ్మాయి ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. అలాంటి కూతుర్ని తను వెళ్లి కత్తితో పొడిచేశాడు. మామూలుగా కూతుర్లని తల్లిదండ్రులు పొడవడం, చంపడం అనేది కొత్త విషయం కాదు. జనరల్‌గా ఎందుకు చేస్తుంటారంటే పరువు హత్యలు. కూతుర్లు తమకు నచ్చని, తమ సో కాల్డ్ కింది కులాల వాళ్ళని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే వాళ్ళని చంపేయడం అనేది మనం చాలా కేసుల్లో చూస్తున్నాం. దాన్ని పరువు హత్యలని అదొక దుర్మార్గమైన పదం. ఆ పదంతో పిలుస్తారు. అయితే ఇక్కడ వేరే విషయం. ఇక్కడ కారణం వేరే అనమాట. కూతుర్ని చంపడానికి తండ్రి ఈ కారణం వేరు. సో అసలు ఏం జరిగిందో చెప్పుకుందాం. ఇతని పేరు నాగేంద్ర. వీళ్ళది బెంగుళూరులో రాజన్‌కుంట అంటారు. యలహంక ద్వారా వెళ్ళాలి హైదరాబాద్ రూట్‌లో. సో ఈ వీళ్ళ కూతురు లక్ష్మీ దుర్గ ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మొన్న ఒక సంబంధం వచ్చింది. సంబంధం వచ్చినప్పుడు ఇతను రివర్స్‌లో వాళ్ళని కట్నం ఇవ్వమని అడిగాడు. 40 లక్షలు కట్నం అడిగాడు. వాళ్ళు షాక్ అయ్యారు. మామూలుగా ఆహ్, ఇవాళ కట్నం అంటే అబ్బాయిలు అడుగుతారు. అమ్మాయి తల్లిదండ్రులు బేరం చేసి ఏదో వాళ్ళ ఎంత ఇవ్వగలుగుతామని చెప్పి అలా సెటిల్మెంట్ ఉంటుంది. మామూలుగా పెళ్ళి అనేది అరేంజ్డ్ మ్యారేజెస్ అన్నీ కూడా ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి పెళ్ళిలో. ఫైనాన్షియల్ డీలింగ్ లేకుండా పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ తక్కువే జరుగుతాయి. సో అలాగా మామూలుగా ఉంటాయి. కానీ ఇతను రివర్స్‌లో అడిగాడు. దానికి ఇతను చెప్పిన కారణం ఏంటంటే, నేను ఆ అమ్మాయి మీద ఎంతో ఇన్వెస్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి కాన్వెంట్‌లలో చదివించి అక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ నాకు వెనక్కి రావాలి కదా! అందుకని మీరు ఇవ్వాలా అని అడిగాడు. దాంతో వాళ్ళు షాక్ అయిపోయి యాక్చువల్‌గా ఈ అమ్మాయి నచ్చింది, సంబంధం నచ్చింది. పెద్ద కట్నం ఇవ్వకపోయినా పెళ్లి చేసుకుందామని అబ్బాయి డిసైడ్ అయ్యారు. ఈ మధ్య కట్నాలు కొంతమంది డిమాండ్ చేయట్లేదు. పెళ్ళైతే చాలు, అమ్మాయి దొరికితే చాలు అనుకునే అబ్బాయిలు గానీ, అబ్బాయిల తల్లిదండ్రులు గానీ పెరుగుతున్నారు సమాజంలో. ఎందుకంటే అబ్బాయిలకి పెళ్లి కావడం చాలా కష్టంగా మారిందనేది అందరికి తెలుసు. సో ఈ నేపథ్యంలో రివర్స్ ఇతను అడుగుతుంటే వాళ్ళు షాక్ అయ్యారు. దట్ ఈజ్ వన్ కండిషన్. సెకండ్ కండిషను ఈ అమ్మాయి పెళ్ళైనా కూడా అమ్మాయి శాలరీ నాకే రావాలి. ఎందుకంటే నేను పెట్టుబడి రికవరీ కావాలి కదా! అనేది కూడా మాట్లాడాడు. అంటే ఇతను క్లియర్‌గా ఏందంటే ఒక కూతుర్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా నేను ఆ అమ్మాయి మీద ఇన్వెస్ట్ చేశాను. అది నాకు వెనక్కి రావాలి. మామూలుగా చూస్తే ఇది లాజికల్‌గానే ఉంది కదా అనిపిస్తది జనాలకి. కానీ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? ఇలా ఉంటే పెళ్లి కావట్లేదు. సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. దాంతో ఈ అమ్మాయి వీళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఇతన్ని ఇదేంటిది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావంటే నువ్వు కనుక్కున్నావు, పెంచమని నిన్నేమన్నా పెంచమనో లేకపోతే ఇలా చదివించమని అడిగారా ఎవరైనా? అది నువ్వు నీ కూతురు బాగా చదువుకోవాలని నువ్వు చేసావు. ఇప్పుడు అదంతా ఇన్వెస్ట్‌మెంట్ లాగా వెనక్కి ఇమ్మంటే ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు కదా! దానివల్ల మంచి సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. పెళ్లి కాకుండా అయిపోతుంది. అన్న దీంతో వీళ్ళ ఆర్గ్యుమెంట్‌తో గొడవలయినాయి ఇద్దరి మధ్య. గొడవలయ్యి ఇది పెరిగిపోయినాయి గొడవలు. ఇతను గట్టిగా కూర్చున్నాడు. ఎందుకంటే ఇతను క్యాబ్ డ్రైవరు. నైట్ అండ్ డే క్యాబు, అంతకుముందు ఆటో కూడా తోలేవాడు. ఇవన్నీ చేసి నేను సంపాదించి నేను సరిగ్గా తిని తినక సంపాదించి ఇది చేస్తే, ఇవాళ నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి జీతం అంతా వాళ్ళకిచ్చుకుంటూ నీ లైఫ్ బాగుంటే నేనెప్పుడు హ్యాపీగా ఉండాలి, నేనెప్పుడు సుఖంగా ఉండాలి, దీనివల్ల నాకు అప్పులు కూడా అయినాయి కదా అనేది ఇతని లాజిక్. సో ఈ ఇద్దరి మధ్య ఇంకా గొడవలు వచ్చేసి తల్లి కూతురు బయటకు వచ్చేసారు కొంతకాలం ముందు. బయటకు వచ్చి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. వాళ్ళేదో పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు. అంటే తండ్రిని పక్కన పెట్టేశారు. దాంతో ఈ అమ్మాయి శాలరీ కూడా అతనికి ఇవ్వడం మానేసింది. సో శాలరీ ఇవ్వడం మానేసింది. తనని ధిక్కరించి వెళ్ళిపోయారు ఇంట్లో. తన మాటకి వాల్యూ లేదు. ఇన్నేళ్ళు నేను కష్టపడి ఈ పిల్లని చదివిస్తే ఈ పిల్ల నాకు ఇలా ద్రోహం చేసింది అన్న కోపం అతనికి వచ్చింది. ఆ కోపంతో అతను ఏం చేశాడంటే
నా కంట్రోల్లో లేని అమ్మాయి, ఆ, నాకు జీతం ఇవ్వని అమ్మాయి ఇంకెవరికి కూడా ఉపయోగపడకూడదు అన్న మామూలుగా లవర్స్ ఎలా ఫీల్ అవుతారో, అంటే నాకు దక్కన అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదని ఎలాగా పొడవడం చంపడం చేస్తున్నారో, అలాగే తండ్రి కూడా ఇదే టర్మ్స్లో ఆలోచించాడు. అంటే నేను పెట్టుబడి పెట్టాను, ఈ అమ్మాయి భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డాను, అలాంటిది నాకు ఇప్పుడు రిటర్న్స్ రావాలి కదా అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది న్యాయమైంది. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు, పిల్లలంటే ఇన్వెస్ట్మెంట్ అనుకున్న ఒక భావాలు ఉండే వాళ్ళకి అది కరెక్ట్గానే అనిపిస్తుంది ఆ తండ్రి. కానీ ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు అది సాధ్యం కాదు ఇవాళ ఉన్న కండిషన్లో. ఎవడో ఎందుకు ఇస్తాడు నీకు, నువ్వు చదివించుకున్నావు కాబట్టి అంత బాగుంది కాబట్టి మేము పెళ్లి చేసుకుంటున్నాము, నువ్వు ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర ఇవ్వమంటే మేము కూడా చదివాం మాకు కూడా అయింది, ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. అందువల్ల అది సాధ్యం కాని వ్యవహారం. సో దాంతో ఇతను ఈ అమ్మాయిని చంపాలని డిసైడ్ అయ్యాడు. కాలేజీకి వచ్చాడు. ఈ అమ్మాయి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రూమ్లో ఏదో సిలబస్ డిస్కస్ చేస్తూ ఉంది. రాగానే ఇతను వెళ్ళి, ఎవరు ఊహించారు కదా, తండ్రి వచ్చాడు అనుకుంటే ఎవరు ఊహిస్తారు. సో వెళ్ళి కత్తితో పొడిచాడు. కడుపులోను చెస్ట్ మీద గాయాలైనాయి. దాంతో ఇమ్మీడియట్గా వాళ్ళు అలర్ట్ అయిపోయి అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు ఇతను పట్టుకొని లాగేశారు. దాంతో పోలీసులు ఫోన్ చేశారు. ఈ లోపల అంబులెన్స్ వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు. లక్కీగా అమ్మాయి బతికింది, చనిపోలేదు, కానీ క్రిటికల్గా ఉంది బెడ్ మీద. సో ఇతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణ జరిపి కోర్టుకు పెట్టారు. కోర్టు రిమాండ్కి పెట్టింది. యాక్చువల్గా ఏమంటే ఈ మధ్యకాలంలో మనకి ఇలాంటి చాలా కేసులు పెరుగుతున్నాయి. చంపకపోవచ్చు కానీ ఇది కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది. అంటే గతంలో అమ్మాయిల్ని చదివించేవాళ్ళు కాదు, ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అబ్బాయిని మాత్రమే చదివించేవాళ్ళు, మంచి స్కూల్స్లో వేసేవాళ్ళు, అమ్మాయిని ఏదో నామకే వస్తే బడులకు పంపించేవాళ్ళు, పెద్ద హయ్యర్ ఎడ్యుకేషన్కి అమ్మాయి మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ ఏమైందంటే అమ్మాయిలని అయినా కూడా చదివిస్తున్నారు అందరూ. అంతవరకు ప్రోగ్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ తల్లిదండ్రులు ఇది ఇన్వెస్ట్మెంట్గానే చూస్తున్నారు. అది నిజం కూడా ఇన్వెస్ట్మెంటే. ఇవాళ ఎల్కేజీకే మినిమం 1 lakh ఉన్న స్కూల్స్ బోల్డ్ ఉన్నాయి. ఎల్కేజీకే 1 lakh ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అక్కడి నుంచి నీకు ఎల్కేజీ నుంచి ఇప్పుడు మేము డిగ్రీ వరకు ఏమి ఖర్చు పెట్టలే, పైగా మాకు స్కాలర్షిప్లే వచ్చాయి, చదువుకున్నాం. కానీ ఇవాళ ఎల్కేజీ నుంచి నీకు స్పెండ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మిడిల్ క్లాసు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు లేకపోతే ఇలాంటి వాళ్ళు నిజంగానే చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఎన్నో త్యాగాలు చేస్తే కానీ వాళ్ళ బిడ్డ, బాబు కానీ పాప కానీ చదువుకునే స్థాయి రాదు. హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళాలంటే ఈ స్థాయిలో ఎన్నో త్యాగాలు చేయాలి. అయితే ఆ అమ్మాయి ఏమి తనకి వ్యతిరేకంగా లేదు. ఆ అమ్మాయి కూడా బుద్ధిగా పనిచేస్తుంది, జీతం ఇతనికే ఇస్తుంది. అమ్మాయి జస్ట్ పెళ్లి చేసుకొని వెళ్ళాలి. కానీ ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను ఏంటంటే, నాకు రిటర్న్స్ లేకుండా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలాగా. ఇది నిజానికి చాలామంది పేరెంట్స్లో మనం చూడొచ్చు. నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలంటే భయం వాళ్ళకి. ఎందుకంటే పెళ్లి చేస్తే, మగవాళ్ళకైనా పెళ్లి చేస్తే వీడు వెళ్ళిపోతాడేమో, వీళ్ళ కోడలు తీసుకెళ్ళిపోతుందేమో, మనల్ని దూరం పెట్టేస్తారేమో. ఎందుకంటే వీళ్ళకి పిల్లల్ని చదివించుంటారు, వీళ్ళకి పెద్దగా సేవింగ్స్ ఏమి ఉండవు, ఆస్తులు ఉండవు. దాంతో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, భయం అన్నమాట. పిల్లలు ఏమన్నా పెళ్లి చేసుకుంటారేమో అని భయపడే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే అయిపోయింది ఇప్పుడు. అంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసేసి ఉంటారు. ఈయన నిజంగా ఈయనది, కాకపోతే చంపడం, కత్తితో ఇది చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆయన ఆలోచన విధానం, ఎందుకంటే కట్నం అనేది అబ్బాయికి అమ్మాయి ఎందుకు ఇవ్వాలి, అమ్మాయి కష్టపడి మేము పెంచాము చదువుకున్నాం కాబట్టి అబ్బాయి ఎందుకు ఇవ్వకూడదు అనేది లాజికల్గా కరెక్టే, కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. అది వాళ్ళు లాజికల్గా మాత్రం ఆలోచిస్తారు తప్ప ప్రాక్టికల్గా ఇది కరెక్టా, ఇది జరుగుతుందా లేదా, పాజిబిలిటీ ఉందా, మనం పెట్టాం సరే, మనం కోరుకోవడం సరే. అంటే త్యాగాలు చేసిన పేరెంట్స్ అంతా పిల్లల్ని, నేను త్యాగం చేశాను కదా నువ్వు నాకు ఇవ్వంటే అది కరెక్ట్ కాదు ఒక రకంగా. ఎందుకంటే పిల్లలతో ఏమన్నా నువ్వు అగ్రిమెంట్ రాసుకున్నావు లేదు కదా, నీకు ఎల్కేజీలో చేర్పించావు. ఆ ఎల్కేజీలో పిల్లోడికి ఏం తెలుసు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళారు, చదువుకున్నారు. సో రేపంతా ఈ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు అడుగుతారని చిన్నప్పుడు తెలియదు కదా, అగ్రిమెంట్ లేదు కదా. సో అలాగే లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పుడు పిల్లలతో, నేను ఇంత పెడుతున్నాను, నువ్వు నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఇదేమి బ్యాంకు కాదు, తల్లిదండ్రులు ఏమి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కాదు. తల్లిదండ్రులు వాళ్ళు బాధ్యతగా చేస్తున్నారు, వాళ్ళకున్న కష్టాలు పడి చేస్తున్నారు. పిల్లలు సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటే వీళ్ళ హ్యాపీనెస్ చూస్తారు.
అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరెంట్స్కి కూడా పెరిగిపోయింది. పిల్లలు కూడా కొంత పెద్ద అయినాక పేరెంట్స్ని చూసుకోవట్లేదు. ఇది బోత్ సైడ్ ఉన్న ప్రాబ్లం. ఇది కేవలం వ్యక్తిగత సమస్యగా మనం చూడలేము, సిస్టమేటిక్ సమస్య. అంటే ఎడ్యుకేషన్ బాగా కాస్ట్లీ అయిపోవడం, దాని నుంచి పేరెంట్స్ చాలా త్యాగాలు చేయాల్సి రావడం, ఈ త్యాగాల నుంచి పిల్లల నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం, పిల్లలు కూడా దాన్ని ఇవ్వలేకపోవడం, ఇలాగా ఈ ఘర్షణ అనేది ఒక్కోసారి వైలెంట్గా మారుతుంది. అందులో భాగమే ఈ ఈ క్రైమ్ కథ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.